హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అయితే నేను అనుకుంటున్నానండి. సో, నేనైతే హాస్పిటల్‌కైతే వెళ్తున్నాము. నాన్న ఒక 3 సంవత్సరాల నుంచి అయితే కన్నుకి ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాడు కన్ను కనిపించట్లేదు అని. కానీ ఆపరేషన్ చేయించుకునేటప్పుడు ఎవరిని రానివ్వరు. ఒక్కరినే పంపుతారంట. నేనొక్కడినే వెళ్ళలేను అన్నట్టుగా అయితే ఇన్నాళ్ళు ఉండిపోయాడు. ఒకతనైతే రీసెంట్‌గా చేయించుకున్నారన్నమాట. ఎందుకు భయపడడం? వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తారు. మేమేమైనా చిన్న పిల్లలమేటి భయపడడానికని చెప్పేసైతే అంటే, నాన్న ఇలా అంటున్నారు మరి ఏం చేస్తాం తప్పదు కదా! నీకు బాగా కనిపించట్లేదు రా వెళ్దాం చెప్పేసైతే తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాతయితే బాగా ఎక్కువైపోయింది. ఇంతవరకు ఏం చేస్తున్నారు అని చెప్పేసయితే డాక్టర్ గారైతే అనడం జరిగిందనమాట. చెకప్ చేసిన తర్వాత మేమైతే కాల్ చేస్తాం. మీరప్పుడు వద్దురుగా అని చెప్పేసయితే పంపించేశారు. ఇంటికైతే వస్తున్నాము. నాన్న చెకప్ చేసినెమ్మటే ఆపరేషన్‌కి తీసుకెళ్ళిపోతారేమో అన్నీ పట్టేసుకొని ఎళ్ళిపోదాం అని చెప్పేసయితే ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్కు, ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ పట్టేసుకొనయితే వెళ్ళాము. అలాగే టవలు, అలాగే పందు బిళ్ళలు గూడా పట్టేసుకోమన్నాడు. ఏమో చెప్పలేము పంపించేస్తామంటే తప్పదు కదా! అని చెప్పేసయితే అన్నాడనమాట. నేనైతే బ్యాగయితే సర్దేశాను. సో, ఇలా అన్నారని చెప్పేసయితే ఇంటికైతే వచ్చేసామనమాట. నేను ఉదయం ఎళ్ళేటప్పుడు పప్పు, బియ్యమయితే నానబెట్టాను దోసలేద్దామని చెప్పేసి. ఇవైతే ఇప్పుడైతే రుబ్బాలి. సాయంత్రం అయితే దోసలేసుకోవాలి. ఒక్కరు ఉంటే చాలా కష్టమండి. అందుట్లో పశువులున్నాయనుకో ఎటు ఎళ్ళలేము. ఇద్దరున్నారనుకో ఇంటి దగ్గర ఒకళ్ళు చూసుకున్నా, ఒకరు బయట తిరగొచ్చు. ఒకళ్ళు పశువులు తీసుకొని ఎళ్ళిపోయినా ఇంటి దగ్గర పని చేసేవాళ్ళుంటారు. ఎప్పుడూ నేను ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను. ఎవరైనా ఒక్కొక్కరుంటే బాగుండు కదా! అని చెప్పేసి. అలా ఆలోచిస్తూనే ఉంటాను. పని మాత్రం మామూలుగానే చేస్తూ ఉంటాననమాట. కానీ చేయడం మాత్రం చాలా కష్టం. ఒకప్పుడైతే చాలా బాగా పరిగెట్టేదాన్ని. ఇప్పుడెందుకో చాలా బలహీనంగా అయిపోయాను నేను కూడా. అయినా సరే తప్పదు కదా! అయితే నాన్నతో ఎళ్ళడం ఎలాగని ఆలోచిస్తూ ఉండగా పెద్దక్క అయితే, "చెల్లి నువ్వేం బాధపడకు. బావున్నాడు కదా! బావ తీసుకెళ్ళి బావ బాగా తీసుకొస్తాడు. నువ్వేం భయపడకు, బాధపడకు" అని చెప్పేసయితే అనింది. అప్పుడు నేనైతే ప్రశాంతంగా ఉన్నాను. ఒక 2, 3 రోజుల్లో అయితే హాస్పిటల్ నుంచి కాలొచ్చిందనుకో, నాన్న ఆపరేషన్ చేయించుకొనొచ్చేస్తే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నాన్న హ్యాపీగా ఉంటే నేను గూడా హ్యాపీగా ఉంటా కదా! ఫస్ట్ ఏసిన దోస రాదు మాక్సిమము ఎవ్వరేసినా. కానీ నాకు రెండోసారేసిన దోసయితే రావట్లేదు. దోస రాలేటప్పుడు భలే టెన్షన్‌గా ఉంటది కదా ఆడాళ్ళకి. సో, ఇన్ని దోసలేసాం కానీ నేను 2 నాన్నయితే ఒక్కటే తిన్నాము. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళొచ్చిన తర్వాత అస్సలు ఏమీ తినబుద్ధి కాదు. గీర గీరగా, తిక్క తిక్కగా ఉంటది. ఎవరికైనా అనిపిస్తదో లేదో నాకైతే తెలీదు గానీ, నాకైతే పక్కా అనిపిస్తది. ఇన్ని దోసలేసాను కదా! తినలేనిది ఎందుకని చెప్పేసయితే అక్క వాళ్ళకి అయితే పంపించేస్తున్నా. నాన్న ఒకటి, నేను 2 అయితే తిన్నాము. దోసల్లోకైతే పప్పు చట్నీ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.